గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరూ ఏం కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. సో ఈరోజు వార్తల్లో టుడే బిజినెస్ 3 మే 2024. ఈ బిజినెస్ వార్తల్లో మీకు నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండెక్స్ గురించి చెప్పడం జరుగుతుంది, ఇండావిక్స్ గురించి చెప్పడం జరుగుతుంది, పీసీఆర్ నిఫ్టీ రేషియో గురించి చెప్పడం జరుగుతుంది, ఫండమెంటల్ షేర్స్ లేటెస్ట్ న్యూస్ 15 న్యూస్ పేపర్స్ నుంచి మీకోసం ఇంపార్టెంట్ న్యూస్ ఫండమెంటల్ షేర్స్ సంబంధించింది ఈరోజు పెరగడానికి ఆస్కారం షేర్ గురించి చెప్పడం జరుగుతుంది. అట్లనే ఈరోజు బ్యాన్లో ఫ్యూచర్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అట్లా ఇంట్రాడే షేర్స్ టెక్నిక్ చెప్పడం జరుగుతుంది. అండ్ ఈరోజు చెప్పిన వార్తల్లో టెక్నికల్ అనాలిసిస్ కూడా చెప్పడం జరుగుతుంది. దీని మూలంగా దాని యొక్క కరెంట్ మార్కెట్ రేటు హైయెస్ట్ లోయెస్ట్ చెప్పడం జరుగుతుంది, మీకు అవగాహన కూడా వస్తుంది. అండ్ ఈరోజు ఏ షేర్ అయితే పెరుగుతుందో నా ప్రకారం ఒక షేర్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది, అది గుర్తించండి. అండ్ ఒక ఇన్ఫర్మేషన్ కింద మీకు ఫ్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ చాయిస్ బ్లాక్స్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ద్వారా ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కామెంట్ బాక్స్లో వాళ్ళ ఫోన్ నెంబర్ డిమాట్ అకౌంట్ ఓపెన్ పెడితే వాళ్ళకు వీక్లీ టిప్స్ కూడా జరుగుతుంది. అండ్ ఇంకో ఇన్ఫర్మేషన్, ప్రాఫిట్ బుకింగ్ అనేది కంపల్సరీ చేస్తుండాలి. స్టాక్ మార్కెట్లో కనీసం షేర్ ఉన్న తర్వాత మనకు లాభం వచ్చిన తర్వాత మన షేర్లో 10 to 50% లోపల మనకు వీలుని బట్టి చేసుకొని మళ్ళీ తగ్గింపుకుంటూ పోవాలి. డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్. ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. ఈ డిస్క్లైమర్ని గమనించండి. అండ్ నాకున్న అనుభవం షేర్ మార్కెట్ డబ్బు చంపడం చాలా ఈజీ. ఎప్పుడైతే కింది లక్షణాలు ఉంటుందో దాని ద్వారా డబ్బులు వచ్చే అవకాశం కంపల్సరీ వస్తున్నది. పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి, బిలీవ్నెస్ నమ్మకం ఉండాలి, డిసిప్లిన్ క్రమశిక్షణ మెరుగుతూ నాలెడ్జ్ కూడా గెయిన్ చేస్తుండాలి షేర్ మార్కెట్లో. అండ్ నాలెడ్జ్ గెయిన్ కోసం ఇలాంటి వార్తలను మీరు చూస్తూ రోజు కంటిన్యూ చేస్తుంటే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ధైర్యంతో సాగుతూ లాంగ్ రన్లో ఉండాలి. కనీసం షేర్ ఉండతో 3 months నుంచి 3 years టైం ఇస్తే పెరుగుతుంది. మీరు ఈ వార్తను కంటిన్యూ చూస్తూ కూడా మీకు ఏర్పడుతుంటుంది. అండ్ సొంత డబ్బుతోనే మనం ఈ బిజినెస్ చేయాలి. సో టుడే మీరు బిజినెస్ ఇండెక్స్ ఈరోజు యుఎస్ మార్కెట్, యూరోపియన్ మార్కెట్, ఆసియా మార్కెట్, ఈ 3 మార్కెట్ను మనం రోజు గమనించి ఉండాలి. ఎందుకంటే వీటిలో పెరుగుదల తగ్గుదల కూడా మన మార్కెట్పై ప్రభావం ఉంటుంది. సో యుఎస్ మార్కెట్ నిన్న బ్రహ్మాండంగా లాభాలతో ముగిసింది. కాబట్టి ఈరోజు మన మార్కెట్ కూడా లాభాలతో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. డౌ జోన్స్ 320 అప్, నాస్డాక్ 235, S&P 546. అంటే ఇంగ్లాండ్ కూడా 15 పాయింట్స్ అప్ ఉంది. బట్ ఫ్రాన్స్, జర్మనీ నష్టాలతో ముగిసింది, గమనించండి. ఆసియా మార్కెట్ ప్రస్తుతం సింగపూర్ నిఫ్టీ 120 పాయింట్ లాభాలు బట్టి నడుస్తుంది. సో దీన్ని బట్టి కూడా మన మార్కెట్ పెరగడానికి ఆస్కారం ఉంది. సో ఎంతవరకు నిలబడుతుందో వేచి చూడాల్సింది. సో అందుకోసం ప్రాఫిట్ పెరిగిన తర్వాత తగ్గడం అనేది మామూలు కాబట్టి మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి కనీసం 50%. చైనా 8% డౌన్, తైవాన్ పెరిగింది 260, అండ్ జపాన్ 40 డౌన్. ఈ 4 కూడా ఇప్పుడు మార్నింగ్ పూట రన్నింగ్లో ఉన్నాయి. సో మన ఇండియన్ మార్కెట్స్ వస్తే నిన్న ఫారినర్స్ సుమారు 964 crores అమ్మితే మన మ్యూచువల్ ఫండ్స్ వారు 1350 crores బై చేశారు. నేను నిఫ్టీ 43 పాయింట్స్ అప్, బ్యాంక్ నిఫ్టీ 160 పాయింట్ డౌన్, సెనెక్స్ 120 పాయింట్ అప్, మిడ్ క్యాప్ కూడా పెరిగింది 247, స్మాల్ క్యాప్ 8% తగ్గింది. ఎప్పుడైతే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పెరుగుతుంటుందో మన మార్కెట్కు ఎటువంటి డోకాలని గమనించాలి. అండ్ ఇండెక్స్ పెరుగుతుంది. ఇండెక్స్ మీకు చెప్తాను 10 నుంచి అబోవ్ పెరుగుతుంది. సో 14 అయితే ఇంకా మార్కెట్ పడే అవకాశం ఉంటుంది. ఇది వొలాటిలిటీని సూచిస్తుంది. కాబట్టి ఇండెక్స్ పెరిగినప్పుడు కొంత మనము జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళైతే ప్రాఫిట్ బుకింగ్ చేస్తూ పోవాలి, అది గుర్తించండి. నిన్న ఇండెక్స్ 0.58 పెరిగింది. ప్రస్తుతం నిఫ్టీ రేషియో వస్తే పుట్టు రేషియో ఎప్పుడైతే ఇక 1 పాయింట్ కంటే ఎక్కువ ఉంటే మార్కెట్ పడుతుందని పుట్టుకున్నట్టు. సో నిన్న అంతకుముందు 1.11 ఉంటే ఈరోజు 1.28 ఉంది. సో పుట్టు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మార్కెట్ పడుతుందని వీళ్ళ భయము. సో ఒక్కోసారి దీనికి భిన్నం కూడా జరుగుతుంది. బట్ ఇది ఒక రేషియోనే ఉంటుంది, పుట్టు ఎక్కువ ఉన్నారు కాబట్టి అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ వార్తలకు వెళ్దాం డైరెక్ట్గా. సో ఈనాడులో ఎన్ఎండిసి ప్రొడక్షన్ మళ్ళీ సేల్స్ ఏప్రిల్లో చాలా పెరిగి వస్తుంది. ఆల్రెడీ ఎన్ఎండిసి కూడా రన్నింగ్లో ఉంది, ట్రెండింగ్లో నడుస్తుంది. నిన్న కూడా పెరిగింది. ఫండమెంటల్ కంపెనీ ఒకవేళ తగ్గినా కానీ మళ్ళీ 2-3 రోజులు తగ్గిన తర్వాత మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి షేర్లో కొన్న తర్వాత భయపడకుండా వెయిట్ చేయాలి. అండ్ సెయింట్ షేర్స్ బైను హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్ వారు కొన్నారు, ఎందుకంటే ఇది బాగా తగ్గింది. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ వారు దీన్ని ఒక అవకాశం ఇచ్చుకొని 1.1 స్టేక్ అంటే చాలా పెద్దది ఫ్యూచర్లో పెరిగింది. బట్ ఇది చాలా రోజులు తగ్గుతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ కొద్దిగా టెక్ షేర్లు తగ్గుతున్నాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ వార్త బిజినెస్లో మంచి డాబర్ ఎఫ్ఎంకి సంబంధించిన రిజల్ట్ ప్రకటించింది. 16 పాయింట్స్ అప్లో ఉంది, 349 crores. సో ఇది కూడా ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. బజాజ్ ఫైనాన్స్ మీద మంచి వార్త వచ్చింది, ఇది కంటిన్యూ పెరగడానికి అవకాశం ఉంది. ఈ రోజు నుంచి ఇక్కడ నుంచి కనిష్ట 300-400 పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 1600 అట్లుంది.
ఎందుకంటే ఆర్బీఐ రిమోవ్స్ దాని నుంచి ఉన్న లిమిటేషన్ ఈఎంఐ కార్డ్స్ను కొత్త వాటిని ఆర్బీఐ నిషేధించింది నవంబర్లో. సో దాన్ని తీసేసింది కాబట్టి దీనికి బిజినెస్ పెరిగే అవకాశం ఉంటుంది, అది గుర్తుంచింది. ఈరోజు ఆల్మోస్ట్ గ్యాప్ అప్ కూడా ఆల్మోస్ట్ నాకు తెలుసు 50 రూపాయల పై నుంచో గ్యాప్ అప్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఫండమెంటల్ కంపెనీ గుర్తించండి. ట్రెండింగ్ షేర్గా బీపీసీఎల్ ఉంది. బీపీసీఎల్ గత 4 రోజు నుంచి పెరుగుతుంది, ఆయిల్కు సంబంధించినవి. సో ఈరోజు ట్రెండింగ్లో ఉంది. అండ్ 5 స్టార్ బిజినెస్ అనే కొత్త లిస్టింగ్ అయిన కంపెనీ రిజల్ట్ బాగానే ఇచ్చింది, 40% పెరిగినట్టు. సో ఈరోజు పెరగడానికి అవకాశం ఉంటుంది. సో రిజల్ట్స్ బట్టి కూడా ఒకసారి అంతకుముందు పెరిగి ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ కావచ్చు లేదా కంటిన్యూ కావచ్చు, అది కొంత గుర్తించాలి. ఎక్కువ గ్యాప్ అప్ అయితే మనం విడిచిపెట్టడం మంచిది, అది గుర్తించండి. ఎందుకంటే గ్యాప్ అప్ అయిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు కింద కొన్న వాళ్ళు దాన్ని అమ్ముతుంటారు కాబట్టి దాన్ని చూడాలి. గ్యాప్ అప్ ఎక్కువ ఉంటే వదిలేయడం మంచిది, తగ్గినప్పుడు మళ్ళీ తీసుకోవాలి. నెక్స్ట్ బిజినెస్ లైన్ ప్రకారం హెచ్సిఆర్ టెక్నిక్ అది ఒక మొబిలిటీ వర్క్తో ట్యాబ్లెట్ నుంచి వర్క్ వచ్చింది. సో దానిలో ఈ షేర్ పెరిగే అవకాశం ఉంది. అండ్ స్టార్ హెల్త్ మన రిజల్ట్ బాగానే ఇచ్చింది, అందుకే బ్రోకర్ కాల్ కింద ఇచ్చారు బిజినెస్ లైన్ వారు. ఇలా ఫండమెంటల్ కంపెనీ, అది గుర్తించండి. అండ్ ఎకనామిక్స్ టైం ప్రకారం అశోక్ లేలాండ్, మీకు అశోక్ లేలాండ్ చాలా రోజు చెప్తున్నా ఆల్మోస్ట్ 170, 150 అంతకుముందు 160 ఇస్తున్నారు, ఈ 250 పోతుంది. దీని యొక్క ఏప్రిల్లో కూడా దీని యొక్క యూనిట్స్ పెరిగింది సేల్స్. సో నిన్న ఆల్మోస్ట్ 200 క్రాస్ అయింది. సో ఒకవేళ ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా కానీ తగ్గినప్పుడు దీన్ని తీసుకొని సారు, అది గుర్తించండి. టాటా మోటార్స్ తర్వాత ఇదే మన నెంబర్ 1 సెకండ్ కంపెనీ అవుతుంది, అది గుర్తించండి. అట్లే పవర్ కన్జంప్షన్స్ చాలా పెరిగినట్టు ఎప్పుడు వార్త వచ్చింది. దీని పవర్కు సంబంధించిన షేర్లన్నీ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఎన్టీపీసీ ఇచ్చాను, ఎన్టీపీసీ కూడా మన గవర్నమెంట్ కంపెనీ పెరగడానికి అవకాశం ఉంది. అండ్ స్టాకేజ్ ప్రకారం రామకృష్ణ పోజింగ్ కూడా నెట్ రిజల్ట్ ఇస్తుంది. Q4 94 కోర్సు, అంతకుముందు 68 కోర్సు. ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ, రైల్వేకు సంబంధించిన పని కూడా చేస్తుంటుంది. మనకంటే కూడా కోల్ ఇండియా కూడా మంచి రిజల్ట్ ప్రకటించింది, ఆల్మోస్ట్ 20% అప్పు. సో ఇది గవర్నమెంట్ కంపెనీ, ఎటువంటి డోకా లేదు, దీన్ని కూడా మనం అక్టిమేట్ చేసుకోవచ్చు. అండ్ మోయిల్ కూడా ప్రతిసారి వార్తలు వస్తుంటుంది, చాలా పెరుగుతుంది, ఇంకా పెరిగే అవకాశం ఉంది. తగ్గినప్పుడు ఇలాంటి షేర్ని తీసుకొని యావరేజ్ చేసుకొని మళ్ళీ పెరిగినప్పుడు అమ్ముకోవడం చాలా మంచిది. సో దాని యొక్క కెపాసిటీ పెరిగినట్టు వార్త వచ్చింది, ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది. అటు ఇండియన్ ఎక్స్చేంజ్ కూడా పవర్కి సంబంధించింది, దాని యొక్క వాల్యూమ్ పెరిగినట్టు ఇంతకుముందు చెప్పాము. సో దాని ఎఫెక్ట్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈరోజు ఐఎక్స్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. నెక్స్ట్ ఈరోజు నాకున్న చాయిస్ షేర్ కింద ఈరోజు మీకు బజాజ్ ఫైనాన్స్, అశోక్ లేలాండ్ ఇచ్చాను. ఈ 2 కంపెనీలు మంచి కంపెనీలే. ఈ షేర్లు కొన్న తర్వాత నష్టాలు అమ్మడానికి వీలు లేకుండా ఉండాలి, ఎందుకంటే తగ్గినా మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ 2 కూడా చూడండి. ఈరోజు బ్యాండ్లో 3 ఉన్నాయి, ఐడియా, బయోకాన్ అండ్ ఆదిత్య బిర్లా రిటైల్ ఫ్యాషన్ లిమిటెడ్. మీకు తెలుసు ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాన్లో ఉంటాయి. ఇవి ఫ్యూచర్ ఆప్షన్లో ఈరోజు కొనడానికి వీలు ఉండదు, అమ్మటానికి వీలు ఉండదు. కాబట్టి ఈరోజు దీని మీద కొంత కదలిక తక్కువ ఉంటుంది. రిజల్ట్స్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేస్తున్నది. ఈరోజు కూడా రిజల్ట్స్ ఉన్నాయి. ఈరోజు టైటాను, బ్రిటానియా, జేడబ్ల్యూ ఇన్ఫ్రా, ఎంఆర్పిఎల్, టాటా టెక్, ఐనాక్స్ విండ్, రైమండ్, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్, ఆల్టో ఇండస్ట్రీ, ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ ఉంది. సో ఈ రిజల్ట్ మూలంగా ఈ షేర్లో హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంటుంది. సో అది గుర్తించండి. రేపు కూడా రిజల్ట్స్ ఉన్నాయి. డిమార్ట్, కోటక్ బ్యాంకు, ఐడియా బ్యాంకు, ఎంఎం ఫైనాన్స్, సిడిఎస్ఎల్, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకు. సో జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకు పెరిగే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. జెన్ టెక్నో అండ్ కన్సాయ్, నెరలాప్. అండ్ డివిడెండ్ పేబుల్గా ఉన్నాయి ఒక 4 కంపెనీలు. హెచ్ఎస్ టెక్ డివిడెండ్ 18 రూపాయలు ఉంది, 7th రికార్డ్ డేటు, అంటే 6th లోపు ఎవరితో ఉంటారో వాళ్ళకి డబ్బులు వస్తాయి. రిజర్వ్ బ్యాంక్ కూడా 150 రూపీస్ ఇచ్చింది, 10th రికార్డ్ డేటు. కెనరా బ్యాంకు ఇది స్ప్లిట్ కాబోతుంది, కాబట్టి ఈ షేర్లను ఇప్పుడు కొంటే ఈ ఒక షేర్ పోయి అప్పుడు 5 షేర్ వస్తాయి. అంటే ఇప్పుడు 10 రూపీస్ ఉన్న వాల్యూ 2 రూపీస్ అవుతుంది, 15 నాడు. సో ఎప్పుడైతే స్ప్లిట్ అవుతుందో ఫ్యూచర్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది, రేట్ తగ్గుతుంది కాబట్టి చాలామంది కొనడానికి వీలు ఉంటుంది. ఇన్ఫోసిస్ కూడా 28 రూపీస్ ఇచ్చింది, 31st మే ఇలా రికార్డ్ డేట్. ఒకరోజు ముందు కొనాలి, గుర్తించండి. సో టెక్నికల్గా ఈరోజు ఈ వార్తలు చదివిన వార్తల షేర్ల వివరాలు చూద్దాము టెక్నికల్గా ఎలా ఉందో. ఇక్కడ ఐఎక్స్, ఇక్కడ మీకు ప్రతిసారి చెప్తున్నా, ఇక్కడ మూవింగ్ యావరేజెస్ 20 days, 50 days, 100 days, 2 days. ఇవి 4 మూవింగ్ యావరేజెస్ ఎప్పుడైతే ఏ షేర్ అయితే దీని పైన ఉంటుందో ఆల్మోస్ట్ దీని కిందికి రానంత వరకు ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నట్టు, ఒకటి తగ్గిన మళ్ళీ పెరుగుతుంటుంది. ఇది కంప్లీట్ ట్రెండింగ్లో ఉన్నట్టు మనం గుర్తించాలి. సో ఇక్కడ ట్రెండింగ్లో ఇప్పుడు ప్రస్తుతం ఐఎక్స్ 156 రూపీస్ ఉంది, దీని లోయెస్ట్ 116, అంటే 116 రూపాయలు. హైయెస్ట్ 173. సో ఐఎస్కు దగ్గర పోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మీ ట్రెండింగ్ చూసి కూడా ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజెస్ పైన ఉంది, కంటిన్యూ పెరుగుతుంది. ఇక్కడ 3 days, 4 days కన్సల్టేషన్ అయింది. సో ఈరోజు వార్త ఉంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంటుంది. మొయిల్ కూడా మీకు ట్రెండింగ్లో ఉందని చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ ఇది మూవింగ్ యావరేజ్ పైన ఉంది కాబట్టి
ఆల్మోస్ట్ ట్రెండింగ్ ఇక్కడ మీరు చూస్తే కూడా ఆల్మోస్ట్ కంటిన్యూ పెరిగి 3 డేస్ తగ్గిన తర్వాత మళ్ళీ పెరిగింది. సో మంచి స్టాక్ తగ్గుతుంది పెరుగుతుంది, అది గుర్తించాలి. తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన చెందకుండా వీళ్ళతో డబ్బులు ఉంటే యావరేజ్ చూసుకోవాలి, మళ్ళీ పెరుగుతుంది. మళ్ళీ ఈరోజు కూడా కంటిన్యూగా పెరిగే అవకాశం ఉంది. కోల్ ఇండియా 453 ఉంది ప్రస్తుతము, లోస్ 223, హైయెస్ట్ 487. కోల్ ఇండియా కూడా అన్ని మూవింగ్ పై ఉంది కాబట్టి ఈ గత 3 రోజు నుంచి 4 రోజు నుంచి కన్సల్టేషన్ అవుతుంది. బట్ ఈరోజు వార్తను బట్టి పెరగడానికి అవకాశం ఛాన్సెస్ ఉంది. ఆర్కే ఫోర్జింగ్ లిమిటెడ్ కూడా 757 కరెంట్ మార్కెట్, 330 లోయెస్ట్, 814 హైయెస్ట్. ఇది కూడా ట్రెండింగ్ ఉందని చెప్పాలి. ఇక్కడ ఆల్మోస్ట్ 6 డేస్ నుంచి కన్సల్టేషన్ అవుతుంది, అంటే కిందకి పోతలేదు, కన్సల్టేషన్ ఉంది. సో వాతావరణంగా ఈరోజు పైకి పోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్టీపీసీ ప్రస్తుతం 369 రూపీస్ ఉంది, 171 లోయెస్ట్, 370 హైయెస్ట్. ఆల్మోస్ట్ 370 హైయెస్ట్లో ఉంది. హైయెస్ట్ నేను దాటి మనకు కిందకి వచ్చింది. సో ఇక్కడ మీకు టెక్నికల్ ఇంటర్డే కూడా ఏ షేర్ అయినా కానీ నిన్నటి 5 దాటిన తర్వాత కొంటేనే కొంత బయింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు ఎన్టీపీసీ నిన్న హై 372. సో ఎన్టీపీసీని ఈరోజు మనం కొనాలంటే ఇది 372 దాటిన తర్వాత కొంటేనే కొద్దిగా మన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ షేర్ అయినా కానీ దాన్ని కిందటి రోజు యొక్క 5 దాటిన తర్వాత కొంటే ఇంకా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, అంటే బయింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అని ఉద్దేశం. నెక్స్ట్ అశోక్ ల్యాండ్ ఆల్మోస్ట్ ఇక్కడ కంటిన్యూస్ మీరు రోజు చెప్తున్న వార్తలో 90 నుంచి కంటిన్యూ పెరుగుతుంది. ఇప్పుడు రిజల్ట్స్ ఉంది, ఈరోజు మార్కెట్ పెరగడానికి వస్తుంది, సేల్స్ పెరిగింది కాబట్టి ఇది పెరగడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం 201 రేటు, 143 లోయెస్ట్, హైయెస్ట్ 201. నిన్న ఆల్మోస్ట్ హైయెస్ట్ క్రాస్ అయింది. ఇంకా పెరగడానికి 250 అని ఉంది, అది గుర్తించండి. అండ్ నెక్స్ట్ స్టార్ హెల్త్ చూస్తే 563, దీని యొక్క కరెంట్ మార్కెట్ 455 లోయెస్ట్, 675 హైయెస్ట్కు దూరం ఉంది. ప్లస్ ఇక్కడ ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ పై ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూస్తే ఈ షేర్ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది, పైకి పోయడానికి ఛాన్సెస్ ఉన్నది. ఒక స్టాప్ లాస్ కింద 548 పెట్టుకోవచ్చు. అండ్ హెచ్ఎస్ టెక్ మీ ప్రస్తుతం 1360 ఉంది కరెంట్ మార్కెట్, లోయెస్ట్ 1052, 1697 హైయెస్ట్కు దూరం ఉంది. బట్ ఇది మూవింగ్ యావరేజ్ పక్కన ఆల్మోస్ట్ మా టెక్నాలజీ షేర్స్ డౌన్లో ఉన్నాయి, ఇవి మూవింగ్ యావరేజ్. బట్ ఇది పెరగాలంటే ఇక్కడ మనం 1416 క్రాస్ కావాలి. ఇక్కడ కంటిన్యూ తగ్గిన తర్వాత నిన్న పెరగడం స్టార్ట్ చేసింది. బట్ రన్నింగ్ ఆల్మోస్ట్ ఇక్కడ 1526 దాటితే కానీ ఎక్కువ మూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి షేర్లను ఎప్పుడైతే మూవింగ్ కింద ఉంటాయో ఈ షేర్లను ఏకంగా ఒకసారి కొనకుండా కొద్దిగా కొనాలి, అంటే 100 షేర్లు కొనే బదులు 25 కొనాలి, మళ్ళీ పెరిగినప్పుడు కొంటూ పోవాలి. నెక్స్ట్ బీపీసీఎల్ ఆల్మోస్ట్ రన్నింగ్లో ఉంది, 634 కరెంట్ మార్కెట్, 331 లోయెస్ట్, 687 హైయెస్ట్, రన్నింగ్లో ఉంది, ట్రెండింగ్లో ఉంది. అండ్ 5 స్టార్ బిజినెస్ మూవింగ్ యావరేజ్ పై ఉంది, 738 కరెంట్ మార్కెట్, 515 లోయెస్ట్ అండ్ 876 హైయెస్ట్, ట్రెండింగ్లో ఉంది, పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్ ఫండమెంటల్ షేరు కంపల్సరీ ఈరోజు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని రోజులు దీని ఉంది, ఆర్బీఐ దీని యొక్క మీద ఉన్న ఆంక్షలు ఎత్తివేసింది కాబట్టి 6882 కరెంట్ మార్కెట్, 6187 లోయెస్ట్, 8000, 9000 కూడా ఇప్పుడు మన కొంతమంది దీని యొక్క ఇది టార్గెట్ పెట్టారు. అండ్ డాబర్ ఇండియా నిన్న పెరిగింది, ఆల్మోస్ట్ మూవింగ్ టచ్ అయింది, ఈరోజు పెరగడానికి ఛాన్స్ ఉంది. 525 కరెంట్ మార్కెట్, 489 లోయెస్ట్, 597. సో ఈరోజు ఇది పెరగడానికి అవకాశం ఉంది. ఎన్ఎంసీ కూడా చాలా రోజు నుంచి పెరుగుతున్నది గుర్తించండి. అన్ని మూవింగ్ యావరేజ్ పైన ఉంది. ప్రస్తుతం 250 కరెంట్ మార్కెట్, 103 లోయెస్ట్, 261, అంటే ఆల్మోస్ట్ హైయెస్ట్కు దాటి నేను కిందకు వచ్చింది. బట్ ఇది పెరగడానికి అవకాశం ఉంది. సెయింట్ మీకు ఇందాక చెప్పినట్టు అది చాలా రోజు తగ్గుతుంది, బట్ దీన్ని అంత తగ్గుతుంది కాబట్టి మన హెచ్డిఎఫ్సి వాళ్ళు దీన్ని కొన్నారు. బట్ ఇది పెరగాలంటే ఆల్మోస్ట్ కనీసం ఒక మూవింగ్ దాటాలి. ఇక 1850 లేదంటే కంటిన్యూ 1990 అప్పుడు దాటితే కానీ ఇక్కడ పెట్టడం అవసరం. ఎందుకంటే దీని కరెంట్ మార్కెట్ ఆల్మోస్ట్ ఇప్పుడు 1800, ఇది 1159 లోయెస్ట్, 2450 హైయెస్ట్. కాబట్టి ఇది పెరగాలంటే ఈ 2000 దాటిన ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. సో ఇవి ఈరోజు ఈ వార్తలండి. వార్త ముగించే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టుడే మిర్రర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కలుద్దాం.